హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగీతాని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. ఎందుకంటే నేను మెసేజ్ చేసి, ఎందుకండి మీరు వీడియోస్ పెట్టట్లేదు, మీ వీడియోస్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. సో మొన్న కూడా ఒక అమ్మ ఇలాగే చెప్పింది, మీరందరూ నన్ను ఇంతలాగా ఆదరిస్తూ అభిమానిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడూ మీకు ఇలాగే, అంటే నేను మీ అందరికీ చెప్పేంత గొప్పదాన్ని కాదు, బట్ నాకు జరిగిన లైఫ్ ఇన్సిడెంట్స్ని బట్టి చెప్పడం స్టార్ట్ చేశాను నేను. సో అది అలా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. సో నేను కూడా నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్పాలనుకుంటున్నాను. లైక్ అంటే మనం కొంచెం ఒకానొక టైంలో మంచిగా ఇది ఉన్నప్పుడు, నాకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్‌కి అంటే అనాథ ఆశ్రమాలకి ఇలా వెళ్ళే అలవాటు ఉండేదనమాట. లైక్ వాళ్ళకి ఫుడ్ పెట్టించడం గొప్ప అని చెప్పట్లేదు, మీకు తెలియాలి కొన్ని అని చెప్పేసి చెప్పడమే. సో అలా చేసినప్పుడు ఏంటంటే, లైక్ ఆల్రెడీ రిలేటివ్స్‌కి కూడా పెడతాం యాజ్ యూజువల్‌గా మనము. కాకపోతే మనం కొలాప్స్ అయిపోతాం కదా! కొలాప్స్ అయిపోయినప్పుడు సేమ్ అలాగే నేను కొలాప్స్ అయిపోయినప్పుడు వాళ్ళొక వెటకారంగా అనమాట, ఈమె ఉన్నప్పుడు అందరికీ దాన ధర్మాలు చేసింది, అది ఇది అని చెప్పేసి ఒకలాంటి వెటకారం. నేనప్పుడు దాన ధర్మాలు చేశాను కాబట్టి స్టిల్ ఈరోజు ఇలా ఉన్నాను అని నేను అనుకుంటాను. సరే, నేను అప్పుడు పెట్టినప్పుడు మరి వీళ్ళైనా చెప్పొచ్చు కదా, అమ్మ నీ దగ్గర ఇలా ప్రాపర్టీస్ అన్నీ ఇచ్చేసుకోకు, నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో, మాకు కూడా పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు కదా అప్పుడు. సో ఇదంతా పక్కన పెడితే, కరోనా టైంలో కూడా నా సిచ్యువేషన్ ఎలా ఎంత క్రిటికల్గా అంటే, ఈవెన్ చెప్పాలో చెప్పకూడదో నాకు తెలీదు, నా దగ్గర సింగిల్ ఎన్పి లేదు. జస్ట్ నా దగ్గర రైస్, గ్రెయిన్స్, కొన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటే నేను డొనేట్ చేస్తే, అప్పుడు నా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్నారు, నీకు అవసరమా ఇంత కష్టంలో ఉన్నావు అది ఇది అని చెప్పేసి. తెలీదు, బట్ అయినా కూడా నేను అది చేశాను. సో దానికి నేను అది చేశాను అనే దానికన్నా కూడా భగవంతుడు నాకు డబల్ ఇచ్చాడు చూడండి. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనం ఒకరికి డబ్బులు ధర్మం చేస్తే మనకి డబ్బులే రిటర్న్ వస్తాయి అని అనుకోకూడదు. బట్ ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో తప్పకుండా మనం చేసిన ధర్మానికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ మటుకు తప్పకుండా వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే, మనకు ఉన్న దాంట్లో లేని వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి, అవసరమయ్యే వాళ్ళకి కొంచెం ఓకేనా సహాయం చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.